ఈ ఎందుకంటే సమాజంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇది మేడం గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని హట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు మేడం. నేను జరిగిన సంఘటన చూసి మాట్లాడిన అంశంలో తప్పుడు పదాలు దొర్లిని, దానికి అందరికీ నేను వివరణ ఇచ్చాను, నా అపాలజీస్ చెప్పాను అని కూడా చెప్పాను. మేడం గారు కూడా చూశారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏంటంటే, నేను ఏదైతే ఆ రోజున నేను ఏదో జరగబోతుంది అని ఏదైతే గ్రహించానో, నాతో కెరీర్ మొదలుపెట్టిన వాళ్ళు చాలామందికి ఎందుకో నా మీద వ్యతిరేకత ఉంది. ఎందుకో తెలీదు. నేను ఒక సందర్భంలో, ఇది బయట తెలిసిన విషయం, ఒక సందర్భంలో ఎందుకు వీళ్ళకి నా మీద కోపం ఎందుకో నాకు తెలీదు. 30 సంవత్సరాలు అయింది నేను ఈ పరిశ్రమకు వచ్చి. ఈ 30 సంవత్సరాల్లో నేను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టినా ఈ పాటికి ఎప్పుడో బయటకు వచ్చేది. రాలేదు. వచ్చుంటే ఈ పాటికి మీరందరూ నా మీద ఎగబడేవాళ్ళు. చాలామంది నాకు తెలియదు అనుకుంటారు. ఎవరెవరు జూమ్ మీటింగులు పెట్టుకున్నారో, నాతో బాగా ఉండి నాతో మంచిగా మాట్లాడుతూ నా నటనని పొగుడుతూ ఉన్న, నాకు షాకింగ్, ఇంత కుట్ర జరగాలనా నా మీద? నేను అన్న పదానికి, ఆ 2 పదాలకి, నేను ఆవేశంలో మాట్లాడిన దానికి